నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మీ రిషిక. ఈరోజు వార్తలోని అంశాలు తీసుకున్నట్టయితే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక విద్యార్థి ఎదురు చూసే రిజల్ట్ అనేది నిన్న విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అదే అండి డిఎస్సి అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగ నోటిఫికేషన్ లేక ఏం లేక ఎంతోమంది విద్యార్థులు ప్రాణత్యాగం చేసుకున్న రోజులు ఉన్నాయి. అలాగే చదివి కూడా ఒక నోటిఫికేషన్ కూడా లేని సిచ్యువేషన్లో కూడా ఏది చదివినా కూడా ఇంత చదువులు చదువుకొని ఏది చేయలేని పరిస్థితిలో కూడా ఉన్నామని చెప్పేసి కూడా కొంతమంది ఆ మధ్యలో చూస్తున్నాం. అయితే రీసెంట్గా వచ్చిన తెలంగాణ గవర్నమెంట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు రాగానే కొన్ని ఉద్యోగ భర్తీలు చేశారు. అలాగే నిన్న విడుదల చేసిన ఉద్యోగాలలో దగ్గర 30,000 పత్రాల నియమాలను అనేది చూస్తున్నాము. అయితే అక్టోబర్ 9వ తారీఖు నుంచి కూడా డిఎస్సి గురించి క్షుణ్ణంగా వస్తుంది. అలాగే త్వరలో గ్రూప్ 1 రిజల్ట్ కూడా విడుదల చేస్తామని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఇక ఇంకో విషయాన్ని తీసుకున్నట్టయితే హన్మకొండలో కూడా నగర్లో నేతల వాదోపవాదాలు అంటే నేతల సవాళ్ళు అనేది జరిగింది. అయితే బిడ్జీ విషయంలో కూడా నాయని రాజేంద్రారెడ్డి గారు అలాగే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వినయ్ భాస్కర్ గారు కూడా నిన్న మాట్లాడడం జరిగింది. అయితే ఇక ఎప్పటిలాగానే తీసుకున్నట్టయితే లడ్డు వివాదం కూడా ఒక కీలక అంశం, ఒక కీలక పొజిషన్కి వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇక ఆ విషయంలో కూడా తీసుకున్నట్టయితే మొన్నటిదాకా జానీ మాస్టర్ని తీసుకున్నట్టయితే నిన్న హర్ష సాయిని తీసుకున్నట్టయితే మళ్ళీ ఈరోజు కొత్తగా కూడా మల్లిక్ తేజ ప్రముఖ ఫోక్ సింగర్ అయినటువంటి తెలంగాణ సారథి ఉద్యోగి ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ మీద కూడా రేప్ కేసు పెట్టడం జరిగింది. మరి ఇదే అంశం గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి శ్రావణి గారు అందిస్తారు. నమస్తే శ్రావణి. రిషి నమస్తే. ఏం జరుగుతుంది అసలు? మొన్న తీసుకున్నట్టయితే హర్ష సాయి ఈ రోజు మళ్ళీ మల్లిక్ తేజ్ మీద కూడా కేసు ఆరోపణలు ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది రిషి? అసలు ఇక్కడ జరుగుతుంది ఏంటనే చూస్తే అసలు యువతుల్ని వేధించడం, అత్యాచార ఆరోపణలతో నిత్యం వార్తల్లో అయితే వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మరో ప్రముఖుడు కూడా ఇదే కేసులో చిక్కుకున్నాడు. యూట్యూబర్ ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ పై రేప్ కేసు అయితే నమోదైంది. మాయ మాటలు చెప్పి తనపై అత్యాచారం చేశాడు అని చెప్పేసి ఒక యువతి అనేది ఫిర్యాదు చేశారు. కానీ మొన్న రాజ్ తరుణ్, ఆ తర్వాత జానీ మాస్టర్, ఆ వెంటనే హర్ష సాయి, ఇలా వరుసగా ప్రముఖులు అయితే వార్తల్లో నిలుస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఎస్పెషల్ గా చెప్పాలి అంటే యువతుల్ని వేధించడం, అత్యాచార ఆరోపణలతోనే నిత్యం వార్తల్లో నలుగుతూ ఉన్నారు. ఇక ఇప్పుడు మరో ప్రముఖుడు కూడా ఇదే కేసులో చిక్కుకోవడం, ఇదంతా చూస్తూ ఉంటే అసలు ఏం జరుగుతుంది అనేది నిజంగా అర్థం కావట్లేదు. మాయమాటలు చెప్పి తనపై అత్యాచారం చేశాడు అని చెప్పేసి ఆ యువతి అయితే ఇప్పుడు ఫోక్ సింగర్ పైన కేసు పెట్టారు. తనను బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు లైంగికంగా కూడా దాడి చేశాడు అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే ఫిర్యాదులో పేర్కొంది. దాంతో పాటు మల్లిక్ తేజ్ పై కూడా ఇక పోలీసులు రేప్ కేసు అయితే నమోదు చేశారు. ఇంతటితో ఇది కాకుండానే మల్లిక్ తేజ్ తరచూ తనకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడని చాలా అయితే కేసులు అయితే పెట్టింది. అలాగే తన ఆవేదన అయితే తను వ్యక్తం చేసిందని తెలుస్తుంది. దీనిపై రేప్ కేసుతో పాటు మరిన్ని కేసులు కూడా నమోదు చేశారు జగిత్యాల పోలీసులు. అది తనతో పాటు తన కుటుంబ సభ్యులపై కూడా దుర్భాషలాడారు, చాలా చండాలంగా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడాడు అని చెప్పేసి ఆ అమ్మాయి చెబుతుంది. తనని చాలా వేధించాడు అని చెప్పేసి మాత్రం తన మీద కేసు పెట్టడం జరిగింది. రిషి, ఓకే, మరి హర్ష సాయి కేసు ఎక్కడ దాకా వచ్చింది శ్రావణి? హర్ష సాయిని మనం చూసుకున్నట్లయితే ప్రముఖ యూట్యూబర్, అసలు అది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అంతకు ముందు వరకు కొత్త వివాదాలతో ఉన్నాడు. ఇప్పుడు మరో వివాదంతో మొత్తానికి సేమ్ రేప్ కేసు అనేది అదే చెప్తున్నట్టుగా ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టుగా చూస్తే రేప్ కేసు, యువతుల మీద రేప్ కేసు ఆరోపణలతోనే వీళ్ళందరూ వస్తున్నారు. అయితే హర్ష సాయి మాత్రం తన పేరుతో 5.4 లక్షలు వసూలు చేసి మోసం చేశాడు అని చెప్పేసి రాచకొండ సైబర్ పోలీస్ స్టేషన్ లో ఇంకొక వ్యక్తి ఫిర్యాదు చేశాడు కొత్తగా. అంటే ఇది మరొక షాక్ అని అనుకోవాలి. ఎందుకంటే తన మీద ఆల్రెడీ రేప్ కేసు ఒకటి ఉంది. అది కాకుండా మళ్ళీ ఇతను డబ్బులు అంటే 5.4 లక్షలు వసూలు చేశాడు, మోసం చేశాడు అని చెప్పేసి మరో వ్యక్తి రాచకొండ సైబర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇతని మీద హర్ష సాయి మీద 406, 419, 420 ఐపీసీ 66C, 66D సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు. ఇంకా మరోవైపు చూసుకుంటే మనకి ముందు నుంచి చూస్తుంటే అత్యాచారం కేసులో హర్ష సాయి మీద ఆల్రెడీ పోలీసులు గాలిస్తున్నారు. తన కోసం వెతుకులాట కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు హర్ష సాయి పరారీలో ఉన్నాడు కదా, మళ్ళీ ఏమైనా దొరికే ఛాన్స్ ఉందంటారా? పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. కాకపోతే తనకి రోజు రోజుకు చూస్తుంటే హర్ష సాయి మీద కేసులు పెరుగుతున్నాయి. అది మాత్రం షాకింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు అయితే హర్ష సాయి మీద కేసుల్ని బలోపేతం చేస్తున్నారు. అన్యాయం జరిగింది అంటూ 1 by 1 వస్తున్న సంఘటనలు అయితే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఓకే, రైట్. మరి తిరుపతి లడ్డు విషయం గురించి మాట్లాడడానికి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు?
నా పేరు అన్వేష్ ఆచార్య అండి. ఆచార్య గారు నమస్తే, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. ఓకే, చెప్పండి, లడ్డు వివాదం ఎక్కడ దాకా వచ్చింది అసలు? యాక్చువల్లీ మామూలుగా వాస్తవానికి అయితే లడ్డూలో కల్తీ జరిగిన మాత్రం వాస్తవం అండి. అది ఏంటంటే 3 months బ్యాక్ జరిగిందండి వాస్తవానికి అది. సో దాని గురించి మళ్ళీ ల్యాబ్ రిపోర్ట్ పంపించడం జరిగింది. లడ్డూను దాని మీద టెస్ట్ చేయడం జరిగింది. అది కల్తీ అని తెలుసుకోవడం జరిగింది. సో తర్వాత ఏంటంటే మళ్ళీ తర్వాత వాళ్ళు ఎవరైతే ఇప్పుడైతే ఎవరైతే కాంట్రాక్ట్ ఉందో కాంట్రాక్టర్ ఉన్నారో మనకు నెయ్యి అయితే ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళని మళ్ళీ వాళ్ళకు రిటర్న్ పంపించడం జరిగింది. మళ్ళీ ఎవరైతే అంతకుముందు మన పాతగా కాంట్రాక్ట్ ఉన్నారో ఎవరైతే వాళ్ళ నందిని నెయ్యి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మళ్ళీ వాళ్ళకే ఇవ్వడం జరిగింది, తీసుకోవడం జరిగింది. మళ్ళీ తర్వాత మనకు ఆ యొక్క తిరుపతిలో శాంతి హోమం కావచ్చు, పంచగమ్యములతోటి పూజ సంప్రోక్షణ అవన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది కావచ్చు, ఎలాంటి బాధ కావచ్చు భక్తులు లేదండి. తప్పకుండా అందరు ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి భయం లేకుండా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవచ్చు అండి. ఇది మొత్తం కల్తీ జగన్ గారి హయాంలో జరిగిందంటారా? అవునండి. అంటే జగన్ గారు నేను పర్యటించిన భాగంలో కానీ పాప ప్రక్షాళనలో కానీ దేనికైనా నేను సిద్ధమని చెప్పేసి కూడా మీడియా ముందుకి పేపర్ల ముందు అంటే మామూలుగా వాస్తవానికి అయితే వాళ్ళ హయాంలోనే కదా టెండర్ వేసింది. టెండర్ పిలిచింది అయితే వాళ్ళే కదా. ఇప్పుడు మామూలుగా ఏంటంటే తక్కువగా వస్తుందని చెప్పేసి అది మీరు అంటే క్వాలిటీ మీరు చెక్ చేయకుండా వాళ్ళకి ఇచ్చారు కదా. మీరే కదా టెండర్ పిలిచింది, జగన్ హయామే కదా, వైఎస్ఆర్సీ పార్టీ కదా అండి దాన్ని టెండర్ పిలిచింది. తప్పైతే వాళ్ళదే ఉంటది కదా. జగన్ గారి హయాంలో ఇదంతా జరుగుతుందన్న విషయం ఇది, అంటే ఇది ఎంత పెద్ద పాపం అనేది విషయం కూడా అక్కడ అది చాలా పాపం, అసలు చాలా తప్పు. అసలు ఏంటంటే ఆ గవర్నమెంట్ వెళ్ళిపోయినాక కదండి ఇవన్నీ మొత్తం బయటపడ్డది. వాళ్ళది మామూలుగా ఏంటంటే వైఎస్ఆర్సీపీ అది గవర్నమెంట్ వాళ్ళది వెళ్ళిపోయిన తర్వాత టీడీపీ వచ్చిన తర్వాత సో ఇవన్నీ కూడా బయటపడ్డాక అవన్నీ అంటే ముందు బయటికి రాలేదు. అవన్నీ ల్యాబ్ రిపోర్ట్ వచ్చి అవన్నీ కూడా నిజంగా కల్తీ జరిగిందన్నాక అప్పుడు బయటకు వచ్చింది. సో ఈ ఇష్యూ మొత్తం బయటికి వచ్చే వరకు ఏంటంటే అప్పటి వరకు అక్కడ మొత్తం సర్దు మరిగింది. ఏంటంటే మామూలుగా కల్తీ నెయ్యిని వాళ్ళకు రిటర్న్ పంపించడం జరిగింది. మళ్ళీ పాత ఎవరైతే టెండర్స్ ఉన్నారో వాళ్ళను పిలుచుకోవడం జరిగింది. మళ్ళీ పాత వాళ్ళని సప్లై చేయించుకోవడం జరిగింది. సో కానీ ఏంటంటే ఇది చాలా తప్పు కదండి. ఎంతో పవిత్రంగా ఎంతో మంది కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావం అది. మామూలుగా ఏంటంటే తిరుపతి అంటేనే ఫస్ట్ గుర్తుకొచ్చేది లడ్డు. సో అలాంటి లడ్డూలోనే కల్తీ జరిగిందంటే ఎంత మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నట్టు అండి. అది చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నట్టు కదండి అది. అంటే మామూలుగా ఎక్కడున్నా గానీ ఫస్ట్ మనం మామూలుగా ఏ యాత్ర పోయినా గానీ మనం అంటే అంత ఎక్కువ ప్రియారిటీ తిరుపతి పోతున్నాం అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది మాకు ఒక లడ్డు తీసుకురండి, అదే కదండి. ప్రతి ఒక్కరు గుర్తుకొచ్చేది లడ్డు. సో దానిలోనే కల్తీ జరిగిందంటే ఎంత మంది మనోభావాలు దెబ్బతిన్నట్టు అండి అది. అంటే అది మామూలుగా చాలా వరకు కూడా మీరు పర్యవేక్షణ చేయాలి కదా. అది ఎంతో మంది కొన్ని కోట్ల మంది భక్తులు డైలీ కొన్ని లక్షల మంది వచ్చేసి అక్కడ విజిట్ చేస్తారు. కొన్ని లక్షల మంది వచ్చేసి అక్కడ దర్శనం చేసుకుంటారు. సో అలాంటప్పుడు మీరు అట్లా అవకతవకలు జరగడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు కదా అండి. ఇప్పుడు కూడా నాకు చిన్న సజెషన్, అసలుకి అంత కొన్ని కోట్ల ప్రాపర్టీ ఉంది, కొన్ని కోట్లు ఉన్నది. మీరే స్వయంగా అక్కడే ఒక గోశాలను నిర్మించుకొని మీరు తిరుపతికి కావాల్సిన నెయ్యి కావచ్చు, పాలు కావచ్చు, పెరుగు కావచ్చు మీ అక్కడ వాళ్ళే సప్లై చేస్తే అయిపోతుంది కదండి. ఎవరి మీద డిపెండ్ అవ్వడం అవసరం లేదు కదా అసలుకి. అక్కడ ఎంతో మందికి వృత్తి కల్పించినట్టు ఉంటది. మనమే గోశాలను నడిపించుకుంటున్నాం కాబట్టి మనకు నమ్మకం ఉంటది, ఎలాంటి కల్తీ ఉండదు. ఇప్పుడైతే తిరుపతికి అయితే ఎంతో మందికి కావాలి కదా, అక్కడ మీరు పాలు ఇస్తూ ఉంటారు, తర్వాత పెరుగు అక్కడ ఇంకొకటి అంటే మీరు అన్న పాప ప్రక్షాళనలో కానీ నెక్స్ట్ మన కొంతమంది నేతలు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి ఇంకా ఫర్దర్ గా ఇలాంటి జరగకుండా చూసుకునే ఏమన్నా ఛాన్సెస్ ఉందంటారా? దీని గురించి చాలా వరకు పోరాటం జరుగుతుందండి. ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుండో ఉంది. అసలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ అన్యమతస్తులు అందులో ఒక ఎంప్లాయీ ఉన్నారు అసలుకి. సో ఏంటంటే ఫస్ట్ ఏంటంటే స్వామివారి మీద నమ్మకము భక్తి ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ జాబర్స్ ఉండాలండి. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు అండి, ఇంకా వేరే ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, అందులో చేంజ్ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా. ఎవరైతే వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉందో, ఎవరికైతే నమ్మకం ఉందో వాళ్ళని ఇక్కడ పెట్టండి, తిరుపతిలో పెట్టండి. ఇప్పుడు మీరు గ్రూప్ 1 రాశారు కావచ్చు, గ్రూప్ 2 రాశారు కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఏదైనా రాయవచ్చు. మీరు గ్రూప్ 4 రావచ్చు, మీకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు అండి. ఓన్లీ తిరుపతిలోనే లేదు కదా మీకు. ఇప్పుడు గ్రూప్ 1 కావచ్చు, ఇవన్నీ ఇక్కడ ఇంకా బయట ఎన్నో ఉన్నాయి కదా, మీకు ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. వాళ్ళు అక్కడికి పంపించేసి ఎవరికైతే తిరుపతి మీద ఎవరైతే వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉందో, నమ్మకం ఉందో వాళ్ళని ఇందులో పెడితే బాగుంటుంది కదా. ఆచార్యులు గారు ఫైనల్ గా ఏమంటారు మరి? ఇప్పటికైతే తిరుపతిలో అయితే ఎలాంటి కల్తీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అక్కడ అన్యమతం అనేది చాలా వరకు జరుగుతుందండి, దాన్ని నిర్మూలించాలి. అంటే సనాతన అక్కడ ఎవరైనా కానీ అక్కడ ఎంప్లాయీస్ ఎవరైనా కానీ కంపల్సరీ కూడా స్వామి వారిని
చదువుకున్న వాళ్ళు మాత్రమే, స్వామి వారి మీద నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే అట్లా ఎంప్లాయ్మెంట్ ఉండాలి. అన్య మతస్థులు అక్కడ ఉండకూడదు. ఎందుకంటే అది ఆ జీవో ఇప్పుడు కాదండి, మామూలు ఇప్పటికీ మీరు నమ్మరో తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి తప్ప, అంటే శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించింది తప్ప ఇంకా వేరే ఏ దేవుని కూడా అక్కడ పూజలు జరగవు వాస్తవానికి. మీరు అక్కడ చూడండి తిరుపతిలో ఇంకా వేరే టెంపుల్ ఏమున్నది, మామూలుగా ఏంటంటే విష్ణుమూర్తి కావచ్చు, వరహాస్వామి కావచ్చు, తర్వాత శ్రీకృష్ణుడు కావచ్చు, హనుమంతుడు కావచ్చు, అవే ఉంటాయి తప్ప కానీ ఇంకా వేరే టెంపుల్స్ ఏమి ఉండవు. అక్కడ అమ్మవారి టెంపుల్స్ కావచ్చు, అంటే పైన అమ్మవారి టెంపుల్ కావచ్చు, శివుంది కావచ్చు, ఇంకా వేరే ఏది ఉండదు. సో అక్కడ ఇంకోటి ఏంటంటే తిరుపతిలో ఉన్న ప్రతి వస్తువు కూడా, ప్రతి పువ్వు కావచ్చు, పండు కావచ్చు, ఏది కూడా స్వామివారికి సంబంధించింది. అక్కడ ఎవరికి కూడా సంబంధించింది కాదు. ఆ 7 కొండలు స్వామివారియే. అక్కడ ఆ 7 కొండల మీద ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా స్వామివారిదే. అక్కడ ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి సంబంధించింది కాదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ఆచార్యులు గారు. చూసారు కదా, ఇక ప్రముఖ యూట్యూబర్ మల్లిక్ తేజ్ మీద అండ్ నెక్స్ట్ మొన్న హర్ష సాయి మీద కూడా కేసులు నమోదయ్యాయి. మరి ఈ విషయం గురించి, అలాగే లడ్డు వివాదం కూడా ఇప్పుడు అన్వేషాచార్యులు గారు మాట్లాడిన విధానాన్ని చూస్తే అంత పాప ప్రక్షాళన జరిగింది, అలాగే అన్ని విధాలుగా కూడా ఇప్పుడు సవ్యంగా జరుగుతుందని చెప్పేసి ఆచార్యులు గారు అంటున్నారు. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే డిఎస్సి ఫలితాలు కూడా విడుదలవ్వడం చాలా సంతోషకరము. అయితే మరి నియమాలు ఎప్పుడు మొదలైతే ఇంకా జాబ్లోకి ఎప్పుడు వెళ్తారనేది కూడా వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.